హాయ్, వెల్కమ్ టు రుచి చూడు. ఇవాళ మన రుచి చూడు కార్యక్రమం జూబ్లీ హిల్స్లోని ఉలవచారు రెస్టారెంట్లో ఉందండి. యాజ్ యూజువల్ ఉలవచారు రెస్టారెంట్లో ఎగ్జిక్యూటివ్ కమ్ సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు ఎప్పటికప్పుడు మనకి చాలా కొత్తవి అలాగే చాలా టేస్టీ రెసిపీస్ పరిచయం చేయబోతున్నారు. మరి ఈ రోజు ఏం రెసిపీ పరిచయం చేయబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. యాదగిరి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు ఏం రెసిపీ పరిచయం చేయబోతున్నారు? మీరు ఈరోజు అంటే రెగ్యులర్గా ఆర్ట్ బాగా చూపిస్తూ ఉంటాను. ఈరోజు కొంచెం డిఫరెంట్గా స్వీట్ కూడా చూపిద్దామని. ఓ సూపర్ సూపర్. దీని పేరు ఏంటండి? స్వీట్ పేరు బాగుంది, చంద్రవంక. నిజమే, రొటీన్గా ఇప్పుడు మీరు నాన్ వెజ్ ఐటమ్స్ అవి ఇవి రెస్టారెంట్ స్పెషల్స్ పరిచయం చేస్తారు కదా. ఈరోజు రొటీన్కి భిన్నంగా మనం ఈరోజు స్వీట్ నేర్చుకోబోతున్నాము, చంద్రవంకలు. సో దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చంద్రవంకకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ముందుగా చూద్దాం. బ్రెడ్ ముక్కలు, తర్బూజా గింజలు, షుగర్ పౌడర్, గడ్డ పెరుగు, పన్నీర్, పాలు, యాలకుల పొడి, నూనె. సో దీనికి కూడా సరిపడిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కానీ దీంట్లో నాకు ఒక డౌట్ ఏంటంటే స్వీట్లో పెరిగేసుకుంటామా? అవునండి. ఏంటంటే మరి పుల్లగా ఉండవా? మరి అదే కదండి యాదగిరి స్పెషల్. కరెక్ట్. షెఫ్ స్పెషల్ అన్నప్పుడు పుల్లగా ఉంటే ఎలా తినబెడతాను అందరికి. రుచి చూడులోనే స్పెషల్ వెబ్సైట్స్ వస్తున్నాయని చెప్పి అందరూ ఇష్టంగా చూస్తున్నప్పుడు వాళ్ళకు మనసును నొప్పించే పనిని షెఫ్ చేయగలుగుతారా? అంటే వాళ్ళకి డౌట్ వస్తుంది అనమాట. చాలా మందికి వచ్చే డౌట్స్ నేను వాళ్ళ తరఫున నేను మిమ్మల్ని అడుగుతుంటాను. చాలా మందికి డౌట్స్ వస్తాయి. అదేంటి స్వీట్లో పెరిగేస్తారా, పుల్లగా అయిపోదు అని వాళ్ళ డౌట్. సో దానికి మీరు ఏం చెప్తారు చెప్పండి. దాన్ని పులుపు దాని కోసం దాంట్లో మనం స్టఫింగ్ చేసేటప్పుడు దాంట్లో షుగర్, అందుకే దాంట్లో షుగర్ పౌడర్ తీసుకున్నాం. ఇక్కడ షుగర్ అనకుండా షుగర్ పొడి అన్నాము. షుగర్ పొడి పెరుగులో మిక్స్ చేసుకుంటే అది ఎంత అద్భుతంగా ఉంటుంది. అవునా? అంటే పులుపు తగ్గిపోతుంది అంటారా? పులుపు టోటల్ గా తగ్గిపోయి మనం లస్సీలా ఉంటుంది. ఇది మాత్రం వాస్తవం. కరెక్ట్. ఆఫ్ కోర్స్ లస్సీ లాగా టేస్టీగా ఉంటుంది. అదే అన్నమాట స్పెషల్. అంతేలేండి, ఏదో సంథింగ్ స్పెషల్ ఉంటుంది కదా. మనం చంద్రవంకలు అనగానే నేను ఈ షేప్నే ఊహించుకుంటున్నాను, కానీ దాంట్లో ఎన్ని మతబులు ఉన్నాయో, ఎన్ని చిట్కాలు ఉన్నాయో చూద్దాం. సో యాదగిరి గారు స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని మనం ఎన్ని తీసుకుంటాం ఇప్పుడు? కౌంట్ ఒక 5 స్లైసెస్. ఎడ్జెస్ను మనము కట్ చేసేసుకోవాలి. ఆబ్వియస్లీ బ్రెడ్తో ఏ ఐటమ్ చేసినా ఎడ్జెస్ని తీసేస్తాం. అవును. దీంట్లో కూడా అంటే ఎడ్జెస్ని తీసుకొని మళ్ళీ ఎడ్జెస్ని కూడా మనం ఇందులో వాడతాం. ఓ, ఈ విధంగా ఎడ్జెస్ అన్నీ కూడా చక్కగా కట్ చేసేసుకొని ఈ విధంగా. ఇప్పుడు ఈ ఎడ్జులను కూడా మనం తీసుకొని కొద్దిగా పాలు వేసి దీన్ని నానబెట్టుకోవాలి. అంటే పైనుంచి కొంచెం అలా స్ప్రింకిల్ చేసినట్టు చేస్తే సరిపోతుంది. ఓకే. ఇక్కడ ఈలోగా మనము స్టవ్ వెలిగించుకొని నూనె ఇస్తే మనము ఈలోపు అంటే నూనె వేగుతూ ఉంటాం. పోసేసి. ఓకే. డీప్ ఫ్రై అండి? డీప్ ఫ్రై. ఓకే. అన్నీ నేనే చేస్తుంటే మీరు కూడా చేస్తే మిమ్మల్ని చూసి మా ప్రేక్షక మహాశైలందరూ కూడా చేస్తారని నా ఉద్దేశం. కాదు శ్రీవాణి చేయబడటం వల్ల కూడా మంచి టేస్ట్ వచ్చింది అనుకుంటారు. అంతే కదండి? ఓకేనండి, మీ చెయ్యి చాలా బాగుందని చెప్పేసి అనుకోండి. ఎందుకంటే కాదు యాదగిరి గారు, దీంట్లో ఒక స్వార్థం ఏమిటంటే పాపం అక్కడ కూర్చున్న వాళ్ళు ఎలాగో పాపం వాళ్ళ ఇంట్లో ట్రై చేసుకుని కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. సరే, అది వదిలేండి. నేను మీ పక్కన నిలబడి కూడా క్రెడిట్ మరి కొంచెం షేర్ చేసుకోకపోతే ఎలాగా? అందుకే ఇంకొంచెం షేర్ చేయండి. అది చేస్తానండి డెఫినెట్గా. నేను పోసాను కాబట్టి ఐటమ్ సూపర్ అండి. సగం సరిపోతుంది. ఓకే. ఇక్కడ మనం దీంట్లో ఇది ఇలా మెత్తగా ఆల్రెడీ ఇందాక పాలు పోసి కొంచెం నానబెట్టాము. ఇక్కడ రెండు భిన్నంగా చేయాలి. ఈ బ్రెడ్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని మనం ఇది కూడా ఒక రకంగా పాలు పోసేసి నానబెట్టుకోవాలి. ఓకే. మీరు అదేదో అతడి సినిమాలో డైలాగ్ లాగా పాత కాలం నాటి రెసిపీస్తో పాటు పాత కాలం నాటి ఆ బౌల్స్, ఆ డిషెస్ కూడా చక్కగా యూజ్ చేస్తున్నారండి. మట్టి కుండలు. అవును, మట్టిలో మాణిక్యం ఉంది కదండి. ఏమన్నా చెప్పారండి. మట్టిలో మాణిక్యం ఉన్నప్పుడు మనం మట్టి పదార్థాలను వాడడం వల్ల పోషక విలువలు 100కు 100% ఉంటాయని మనకు పాకశాస్త్రం చెప్తుంది. కానీ మనం ఎవరం వాడుతున్నామండి? ఫ్యాషన్కి వెళ్ళి మనం నాన్ స్టిక్ ప్యాన్స్ ఇలాంటివి అనేసి మనము రోగాలను కొని తెచ్చుకోవడానికి పాత్రలు కూడా ఇంపార్టెంట్ అండి. ఆఫ్ కోర్స్, డెఫినెట్లీ. కాబట్టి మనము చక్కగా
పాత్రలను మనము ఏ పాత్ర వల్ల మనకి ఏ పోషక విలువలు దొరుకుతాయి, దాంట్లో ఉన్న క్యాలరీస్ ఏంటి అనేది తెలుసుకోగలిగితే డాక్టర్లు లేని సిటీ, డాక్టర్లు లేని ప్రదేశము మనం తయారు చేసుకోవచ్చు. ఈరోజు ఎవరిని చూసినా కూడా మెడిసిన్, కరెక్ట్, మెడిసిన్ లేకుండా జీవించే వాళ్ళు ఇంట్లో ఏ ఒకరో ఇద్దరు ఉన్నారండి నాకు తెలిసి. అంటే ఒకప్పుడు అసలు మెడిసిన్ లేకుండానే బ్రతికే వాళ్ళు, ఇప్పుడు మెడిసిన్తో ఎందుకు వస్తుందంటే లివింగ్ స్టైల్ చేంజ్ అయిపోవడం వల్ల. ఆఫ్ కోర్స్ అంటే దానికి అంటే ప్రకృతి ఎలాగో చేంజ్ అవుతుంది, దాన్ని మనం ఆపలేము. ఇక్కడ మనం చేంజ్ అవ్వడం కంటే మనం దానికి భిన్నంగా మనం తయారు చేసుకొని పాత్రలను, దాంట్లో వాడుతున్న పోషక విలువల పదార్థాలను మనం గుర్తించగలిగితే సగం రోగాన్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు అని వేదశాస్త్రము పాకశాస్త్రం రెండు మనకు నేర్పుతుంది. కానీ మనం అది గుర్తించాలని నా ఒక అభిప్రాయం. సూపర్ అండి, బాగుంది. సో చాలా మంది మిమ్మల్ని ఫాలో అయ్యి, లేదు యాదగిరి గారు మట్టి చిప్పలోనే కలిపారు అందుకే టేస్ట్ వస్తుందేమో అని అలా కూడా చేసేవాళ్ళు ఉంటారు. చేసుకోండి, హెల్తీగా మంచిది. అయితే అక్కడ బ్రెడ్ నానుతూ ఉంటుంది, ఇక్కడ ఇది కూడా మనకు బ్రెడ్ చక్కగా నానింది. దీంట్లో మనము తర్బూజా సీడ్స్, తర్బూజా ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఈ దోస గింజల్లా ఉంటాయి. తర్బూజా సీడ్స్ ఇందులో వేసుకోవాలి. అదేవిధంగా పన్నీరు తురుము, ఓకే, పన్నీరు తురుముని కూడా మనం ఇందులో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్. అదేవిధంగా గడ్డ పెరుగును కూడా మనము ఇందులో వేసుకోవాలి. 1 కప్పు. ఓకే. ఇలా ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. మీరు ఇందాక డౌట్ అడిగారు, పెరుగు బాగా మనకు పుల్లగా వస్తుంది, అందుకే ఇప్పుడు ఇక్కడ షుగర్ పౌడర్ని మనం ఇందులో 1 స్పూన్. అంతేనా? 1 స్పూన్ ఇందులో. అంటే స్వీట్ అన్నారు. అవును, 1 స్పూన్ షుగర్ పౌడర్ సరిపోతుంది. అదే సస్పెన్స్ అంట. ఏమిటో నాకు అన్ని తొందరే, చూద్దాం ఉండండి అసలు ఏమిటి జరుగుతుందో. ఇప్పుడు ఈ రెండు బాగా కలుపుకొని చివరగా కొద్దిగా మీరు ఏం చేస్తారంటే ఇలాచి పొడి వేస్తారు. ఇలాచి పౌడర్ మీరు మీ చేతితోటి వేస్తే కొంచెం బాగుంటుందని ఇప్పుడు ఇందాక అన్నారు కదా. డెఫినెట్లీ టేస్టీగా ఉంటుంది. చూడండి, వేసండి. ఇప్పుడు శ్రీవాణి చేతి పడిపోయింది, దాని రుచి అమోఘం. ఆల్రెడీ నేను పోసిన నూనె కాగుతోంది. షెఫ్ గారు ఎంత టేస్టీగా చేసినా నేను ఈ నూనె కాగిన దాంట్లోనే కదా వెయ్యాలి డెఫినెట్గా. అందుకే ఏమంటారంటే అమ్మ చేతి కమ్మదనం ముందు అంతా తూచని చెప్తారు. సూపర్ అండి కదా, అందుకే కదా మీరు చేయబడ్డప్పుడు దాని రుచి పెరుగుతుంది. అయ్యేమన్నా చెప్పారు, సూపర్ అండి. కానీ అమ్మను మెప్పించేది ఒక షెఫేనండి సృష్టిలో. కరెక్ట్ అండి, అవునవును. అమ్మ చేతి కమ్మదనం అందరికి నచ్చుతుంది, కానీ అమ్మను మెప్పించేది షెఫ్. అమ్మ కంటే గొప్ప వాళ్ళగా. ఇలా మనం బాగా చక్కగా కలుపుకొని ఇది మెత్తగా అయిపోతుంది. ఈలోగా ఓకే, బాగా మ్యాష్ చేసుకోవాలండి, మెత్తగా చేసుకోవాలి బాగా. ఓకే, ఇప్పుడు దీన్ని మనం స్టాప్ చేసుకోవాలి. ఓకే, ఇది ఒక ప్రాసెస్ అయిపోయింది. ఇది ఓకే, ఇది పక్కన పెట్టుకొని దీన్ని మనం ముందే తడిపాం కదా పాలల్లో. ఓకే, దాన్ని కూడా మెత్తగా చేసేసుకోవాలి. ఈ విధంగా మనం బాగా దీన్ని కూడా మ్యాచ్ చేసుకొని పిండిలాగా కలుపుకోవాలి. ఇది నాకు ఎంత సస్పెన్స్గా ఉంది. ఈ నిమిషంలో నా బ్రెయిన్లో ఉన్న డౌట్లన్నీ కనుక బయట పెట్టేస్తే మీరు ఐటమ్ మర్చిపోతారు. అన్ని డౌట్లు మెదులుతున్నాయి నా బ్రెయిన్లో. అడగండి అంటే అయితే ఉండండి. ఇప్పుడు ఇలాంటి ఐటమ్స్ ఉన్నప్పుడు దీంట్లో బైండింగ్ కోసం మైదా పిండో గోధుమ పిండో ఏదో వాడతారు. నాకు ఇక్కడ ఏ పిండ్లు కనిపించట్లేదు. ఫస్ట్ పాయింట్. ఇంత స్వీట్కి మీరు 1 స్పూన్ షుగర్ వేసారు, అది సెకండ్ పాయింట్. ఏమిటో ఇన్ని డౌట్లకి మీరు ఫస్ట్ ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఆన్సరు వరకు చేయడమే ఆన్సర్. అది మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తారు అంతే. ఇక్కడ ఈ స్టఫ్ చేసిన తర్బూజా సీడ్స్, అదేవిధంగా పెరుగు, పన్నీరు, షుగరు, బ్రెడ్ స్లైస్లు, దీన్ని మనం స్టఫ్ చేసుకుంటాం. ఇలా మనము దీన్ని చంద్రవంకల్లాగా చేయాలి. ఓకే ఓకే. హాఫ్ మూన్ లాగా ఇలా చేసుకొని ఓకే పెట్టుకోవాలి. మీరు ఇలా పట్టుకుంటే మేము ఇప్పుడు సగం డౌట్ క్లియర్ అయింది కదా. సగం అయిందండి. సో టేస్ట్ చేశాక ఫుల్ డౌట్ క్లియర్ అవుతుందేమో. అంటే స్వీట్ యాజ్ ఇట్ ఈస్గా ఇలా ఇంత మెత్తగా లైక్ ఇంత సాఫ్ట్గా నూనెలో వేయడం అనేది ఎవరు ఇమాజిన్ చేయలేరు. ఎందుకంటే అందరికీ వచ్చే డౌటే, ఏంటి దీంట్లో ఏమీ బైండింగ్ కలపట్లేదు
ఏమైనా మైదా పిండి కలుపుతారేమో అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఏమీ లేదండి, ఓన్లీ ఒక బ్రెడ్ని పాలతోటి బాగా మ్యాష్ చేసేసారు. రెండో దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపారు. అఫ్ కోర్స్ నేను మళ్ళీ మీకు ప్రాసెస్ అంతా చెప్తాను అనుకోండి. ఇలా నెలవంకల్లాగా ఇప్పుడు మీకంటే మీరు షెఫ్ కాబట్టి ఎక్స్పర్ట్ కాబట్టి చేసేస్తారు. ఆడవాళ్ళకి రాకపోతే ఈ మోల్డ్స్ ఉంటాయి చూసారా, దాంతో చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అదే యాజ్ ఇట్ ఈస్ గా అప్పుడు ఇలా నెలవంకలాగా. ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు చేసుకోరండి? అఫ్ కోర్స్ అనుకోండి, కొంతమందికి కొంచెం సైకలాజికల్ గా ఫీలింగ్ ఫస్ట్ టైమే రాదులేండి. షెఫ్ గారు కాబట్టి వచ్చేసింది, నాకంటే అమ్మో ఎలా వస్తుందో అని అంటారు కదా. కొంచెం ఈజీ టిప్స్ కూడా మనం చెప్పామనుకోండి. ఇప్పుడు అందుకే ఇగో నేను డైరెక్ట్ ఈజీగా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో మీరు పక్కన ఉన్నారు, మీరు అడుగుతూ ఉన్నారు, వాళ్ళకు రుచి చూడు ప్రేక్ష మహాశైలకు అందరికీ ప్రతి తూచపోకుండా డౌట్స్ మీరు అడుగుతున్నప్పుడు వాళ్ళకి ఇంకా డౌట్ ఏముంటుంది చెప్పండి. కాబట్టి జస్ట్ దీన్ని స్టఫ్ చేసి ఇలా మనకి ఎన్ని అవసరం ఉంటే అలా అంతే, దాన్ని షేప్లా ఇలా చేసుకోవడమే చంద్రవంక షేప్లా. సో యాదగిరి గారు వేసేద్దామా ఆయిల్లో? ఇప్పుడు నూనె కాగిపోయింది. డైరెక్ట్గా ఇలా మనకు చంద్రవంకలు క్రాస్గా చేసుకోవడమే కొంచెం దీంట్లో ఉన్న గొప్పతనం. ఓకే, ఏం లేదు, ఇలా కొంచెం ఈ బ్యాండింగ్ చేయడమే కొంచెం. మీకు ఒకవేళ చంద్రవంకల్లా రాలేదనుకోండి, అరటిపండు అని పేరు పెట్టండి, స్ట్రైట్గా చేసుకోండి. పేరు ఏదైతే ఉందండి, టేస్ట్ ముఖ్యం కదా మనకి. అవునులే. ఇప్పుడు అలాంటిది ఉందనుకోండి, కొంచెం కష్టమే యాదగిరి గారు. మీరు ఎంత చెప్పినా నేను ఎందుకు ఏకీభవించలేకపోతున్నాను మీతో. నాకైతే అలా చంద్రవంకలాగా రాదు. నేనైతే మా పాప కోసం అరటిపండు అని బనానా అని పేరు పెడతాను, వైట్ బనానా. మీరు ఏదైనా పెడతారండి, ఎందుకంటే మీరు కూడా చూసి పేర్లు ఏదైనా పెడతారు, ఏదన్నా కొత్తదనాన్ని సృష్టిస్తారు. సీరియస్లీ అండి, కొంచెం నేను కూడా ట్రై చేస్తుంటాను. ఈ మధ్య మరీ ట్రై చేసేస్తాను. సో యాదగిరి గారు, ఒక డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది. ఇంకో డౌట్ ఏంటంటే, మీరు వేసిన ఆ 1 స్పూన్ షుగర్ పౌడరు ఇంత పెద్ద స్వీట్కి ఏమాంతుంది అనేది ఒక డౌట్. అవును, కరెక్టే కదా. దానికి ఏంటంటే అదే సస్పెన్స్ అని చెప్పాను, చివరి వరకు మీకు సస్పెన్స్గా మంచి స్వీట్ను తినబెడతాను. ఓకే, మీకు కూడా సస్పెన్స్. చూడండి ఇది ఎలా స్వీట్ అవుతుందో చూద్దాం. పాకం లాంటిది ఏం పట్టరు, ఎందుకంటే ఇక్కడ అవేం కనిపించట్లేవు. ఆన్ వాళ్ళు ఏమి పాకం పట్టడానికి ఏమి కనిపించట్లేదు. పాకం పట్టను కూడా. అంటే ప్రతి స్వీట్ మనం చేసేటప్పుడు ప్రతి స్వీట్లో పాకం ఉంటుంది, ఇంకోటి అలా కాకుండా ఇది డిఫరెంట్గా మీ ఇంట్లో బ్రెడ్ ముక్కలు ఎలాగో పిల్లల కోసం తెచ్చి ఉంటాయి. జస్ట్ మీరు ఓపిక సహనంతో ఉంటే మీ ఇంట్లో మీ వచ్చిన అతిథులకు అలాగే మీ పిల్లలకు మంచి స్వీట్ను ఇంట్లో తయారు చేసి ఇవ్వచ్చు. ఫుల్ ఎంజాయ్. స్కూల్ నుంచి అలసిపోయి వచ్చిన మీ పిల్లలందరికీ కూడా ఈవినింగ్ టైంలో ఇలాంటి స్వీట్ తయారు చేసి ఇస్తే వాళ్ళకి ఎనర్జీ, ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు చదువుకొని అలసిపోయి వస్తారు పిల్లలు. కాబట్టి మీ ఇంట్లో ఇలాంటి పిల్లలకు మంచి స్వీట్ తయారు చేసి ఇస్తే మంచి ఎనర్జీ, మళ్ళీ ఉత్సాహం మొదలవుతుంది. బాగా హోంవర్క్ చేస్తారు. మళ్ళీ చదువుకే తిండి కూడా పాపం అండి. సరే, ఎనీహో వాళ్ళు చదువుకోవాలి కదా. దీంట్లో ఏంటంటే మెయిన్ పన్నీరు, పెరుగు, ఇవన్నీ మంచి ఇంగ్రీడియంట్స్ అండి, మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్. యాదగిరి గారు చెప్పినట్లు పిల్లలకి చాలా మంచి హెల్దీ అనమాట. వావ్, ఎంత మంచి కలర్ వచ్చిందండి, గోల్డ్ కలర్. చూస్తారు కదా, అది చూస్తుంటేనే మంచిగా పిల్లలు అట్రాక్ట్ అయ్యేటట్టు ఉన్నారు. బాగుంది, క్రిస్పీగా కూడా ఉన్నట్టున్నాయి కదండి. మీరు తీస్తుంటే ఆ సౌండ్ తెలుస్తుంది, కరకర. అందుకే మనము ఒకసారి అందరికీ వెళ్ళి మనము అమ్మమ్మ తాతమ్మలు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా ఒకసారి అభినందించి వాళ్ళలో వండిన పాత వంటలను ఒక్కసారి అమ్మమ్మ నాది నాకు చెప్పాలి అని చెప్పి మనం వాళ్ళని అడుగుకున్నట్టయితే డెఫినెట్లీ వాళ్ళు చక్కగా చెప్తారు. మళ్ళీ పూర్వ వైభవం మనందరికీ రావాలి హెల్త్గా అనుకున్నప్పుడు మనం కొంచెం హెల్త్గా సంబంధించిన పాత రెసిపీలను మళ్ళీ తిరగరాస్తే అందరూ కూడా చక్కగా ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నిదర్శనం మన ఇంట్లో మనం అందరం ఎంజాయ్ చేయొచ్చు. యాదగిరి గారు, మీరు ఇంకా తీస్తూ ఉండండి. ఈ లోపల రెసిపీ ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ మన వాళ్ళకి ఇంకొకసారి చెప్తాను. తప్పకుండా. చూస్తున్నారు కదండి, చంద్రవంకలు ఎలా తయారు చేసుకోవాలంటే చాలా ఈజీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే బ్రెడ్ తీసుకోవాలి. బ్రెడ్ తీసుకుని బ్రెడ్ అంచులన్నీ కట్ చేసేసుకుని బ్రెడ్ అంచుల్ని ఒక బౌల్లో వేసుకోండి. కట్ చేసిన బ్రెడ్ని ఒక బౌల్లో వేసుకోండి. ఈ అంచుల్లో ఫస్ట్ కొంచెం పాలు పోసి అలా కొంచెంసేపు వదిలేయండి. వదిలేస్తే అవి నానుతూ ఉంటాయి.
ఈ లోపల ఈ బ్రెడ్ మీద కూడా కొన్ని పాలు పోయండి, చక్కగా మెత్తగా, అంటే మన గోధుమ పిండి ఎలా కలుపుకుంటాం ఆ రేంజ్లో వచ్చేటట్టుగా ఎన్ని పాలు అయితే కావాలో అన్నీ చక్కగా దాంట్లో పోసుకుని ఇది నాననివ్వండి. ఇది నానే లోపల ఆల్రెడీ ఈ అంచులు నానిపోయాయి కదా, నానిపోయిన వాటిని బాగా మ్యాష్ చేయండి. మ్యాష్ చేసి దానిలో తర్బూజా ఇత్తులు, పన్నీరు, పెరుగు, షుగర్ పౌడర్. షుగర్ పౌడర్ అంటే మీరు స్వీట్ కదా అని ఎక్కువ వేసేసారు చూసారుగా, ఇందాక యాదగిరి గారు ఎంత వేశారో నా డౌట్ కూడా అదే, నెక్స్ట్ ఏం చేస్తారనేది ఆ సస్పెన్స్ అనుకోండి. 1 స్పూను షుగర్ పౌడర్ వేయండి, బాగా కలిపేసేయండి. బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి ఇక్కడ బ్రెడ్ నానిపోయింది కదండి, ఈ బ్రెడ్ని కూడా బాగా మ్యాష్ చేసేసేయండి, చపాతీ పిండిలాగా మ్యాష్ చేసి ఫస్ట్ దాన్ని కింద ఒక డౌలాగా పెట్టి ఈ మిశ్రమాన్ని దాంట్లో పెట్టి మనం పూర్ణాలు చేసుకుంటాం కదా అలా చేసి ఒక చంద్రవంక షేప్లో చేసి వేడి వేడి కాగుతున్న నూనెలో ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి. వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవడమే. ఇప్పుడు నా సస్పెన్స్ ఏంటో రివీల్ అవ్వబోతోంది. అది స్వీట్గా ఎలా మారబోతోందో ఇప్పుడు మనకి యాదగిరి, ఇప్పుడు మీరు రివీల్ చేయాలి సస్పెన్స్, అది స్వీట్గా ఎలా మారబోతోంది. మనము పూతరేకులకు స్వీట్ ఎలా అవుతుందండి? దాంట్లో నెయ్యి వేసి షుగర్ పౌడర్ మాత్రమే యాడ్ చేస్తాము కదా, కానీ చాలా ఎక్కువ యాడ్ చేస్తామండి, దాంట్లో లోపల చక్కగా ఎక్కువ ఉంటుంది. అవును కదా. ఇక్కడ వేడి వేడిగా షుగర్ పౌడర్ వేసుకుందాం దీనిపైన. ఓహో, ఇదా మీ చిట్కా? బా అదిరిందండి, చూసారా? డెఫినెట్గా అర్థమైపోయింది. షెఫ్ గారు ఏది చేసినా కొంచెం కొత్తదనంగా ఉంటుంది, అందరికీ నచ్చేలా. కరెక్ట్. ఇప్పుడు ఒకవేళ నిజంగా మనకు షుగర్ అవసరం లేదు అనుకున్నప్పుడు లోపల ఉన్న, ఇప్పుడు మధ్యకాలంలో షుగర్ చాలా తింటారు కదా, ఆ పైన లోపల వేసిన షుగర్ తోటే ఎంజాయ్ చేయొచ్చు. కాదు షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఈ విధంగా. నిజంగా షెఫ్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి, ఏమన్నా ఆలోచించారా మీరు అసలు? నిజమే, చాలా మంది డైటింగ్ కోసం, కొంతమంది షుగర్ పేషెంట్స్, కొంతమంది అసలు షుగర్ తినడమే తగ్గించేశారు, స్వీట్స్ మొత్తానికే తగ్గించేశారు. సో అలాంటి వాళ్ళు గా తిన్నా సరిపోతుంది. లేదు మాకు షుగర్ ఎక్కువ కావాలనుకుంటే పైనుంచి చక్కగా షుగర్ పౌడర్ ఇలా స్ప్రింకిల్ చేసుకున్నా బాగుంటుంది. అంతే. వా సూపర్ అండి, మీరు చూసారు కదా, ఇలా అవసరం ఉన్నట్టుగా వాడుకోవచ్చు, మన చేతిలోనే మన ఆరోగ్యం కదా. ఇప్పుడు మనం దీన్ని మంచిగా ప్లేట్లో ప్రజెంటేషన్ చేసుకొని వేడి వేడిగా దీన్ని అందరూ స్వీట్స్ అనగానే పూర్ణాలు తప్పితే వేడి వేడిగా ఇంకా ఏమి తినడానికి లేదు. కానీ ఇది అమ్మమ్మ చేతి వెంట పూర్ణం లాగా ఉంది కదా దగ్గర. కరెక్ట్. చంద్రవంక బాగుంది, టేస్ట్ బాగుంది. నేను ఇప్పుడు తిని చెప్తాను, వెయిట్ చేయండి. మనకు చూస్తారు కదా చక్కగా గోల్డ్ కలర్లో తెల్ల రంగు రుద్దినట్టుగా, నామం 3 నామాలు పెట్టుకుంటే ఎలా ఉంటుందో చక్కగా దీనికి నామాలు రుద్దినట్టుగా. ఏమంటే మీలో కవి కూడా ఉన్నాడండి, ఏమన్నా వర్ణిస్తున్నారా దాన్ని అసలు? సీరియస్లీ బాగుంది, మంచిగా నీట్ పౌడర్ రాసుకునే వరకు నామాలు రుద్దుకున్నట్టుగా చక్కగా ఉంది. గోల్డ్ కు వైట్ రుద్దితే అదిరిపోతుంది. అంటే ఇవంతా బాధ ఏంటంటే తొందరగా ఇస్తే నేను టేస్ట్ చేస్తా కదా అని బాధ. సీరియస్లీ బాగా గెస్ట్ చేశారు, అంత వర్ణిస్తున్నారు కానీ నాకు తొందరగా ఇటు ఇచ్చేసేయండి. సో చంద్రవంకలు నా చేతిలో ఉన్నాయి, టేస్ట్ చేసి చెప్తాను. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా నేను ఏం రిపోర్ట్ చెప్తానని, వెయిట్ చేయండి. ఎంత స్మూత్గా ఉన్నాయో, తీస్తుంటే కరకరలాడుతున్నాయి కానీ భలే మెత్తగా ఉన్నాయండి. సీరియస్లీ అవసరం అండి. నాలాగా మీరు కూడా ఎలా ఉంది స్వీట్గా అని మీరు డౌట్ పడితే మాత్రం కంపల్సరీ మీరు ట్రై చేయాల్సిందే, టేస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆబ్వియస్లీ లోపల అసలు స్వీట్ పెట్టలే కదా ఎక్కువగా, కానీ పైన వేసిన షుగర్ పౌడర్ తోటి లోపల ఉన్న కమ్మదనంతో రెండు సమానం అయిపోయి ఒక కొత్త రకమైన టేస్ట్ అండి. దీన్ని హెవీ స్వీట్ అని చెప్పను, వెరీ వెరీ స్పెషల్ అండ్ నైస్ స్వీట్ అని చెప్తాను. యాదగిరి గారు సీరియస్లీ అండి, దీన్ని స్వీట్ నార్మల్ స్వీట్ అని చెప్పలేం, సీరియస్లీ ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ స్వీట్, చాలా 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 టేస్టీగా. ఉలవచారులోని స్పెషల్ స్వీట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా కూడా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఐస్ క్రీమ్స్ ఉంటాయి. కరెక్ట్. ఉలవచారు హోటల్లో రెస్టారెంట్లో ఐస్ క్రీమ్సే ఉండవు. ఓకే. స్పెషల్గా ఆప్రికాట్ డిలైట్, ఓకే, జున్ను, ఓకే, కుల్ఫీ, పాన్ కుల్ఫీ, స్ట్రాబెరీ కుల్ఫీ, ఇలా రకరకాల అంటే సాంప్రదాయానికి దగ్గర ఉన్న వంటలే ఉలవచారులో దొరుకుతాయి. ఆ రుచి ఎంజాయ్ చేయాలంటే మీ ఇంట్లో ఓపిక ఉంటే మీరు చేసుకోండి, ఓపిక లేదంటే అంతే. సో ఇప్పుడు మాత్రం మీరే తయారు చేసింది, నేను కూడా చెయ్యి వేసిన స్వీట్ ఎంత బాగా కుదిరిందో ఒకసారి టేస్ట్ చేయండి. మీరు నూనె వేశారు, ఇలాచి పొడి కూడా వేశాను, ఇంకొకటి నేను కలిపాను కూడా కొంచెం వేగుతున్నప్పుడు, అందుకే అంత టేస్ట్ వచ్చింది. 3 సార్లు చేతి వేస్తే ఇంత టేస్ట్ పడుతుంది. మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. చాలా మెత్తగా, లోపల మనము తర్బూజా సీడ్స్ వేసాము,
అవి మధ్య మధ్యలో పన్నీరు, తగులుతున్నాయి. ఆ ఫ్లేవర్తో పాటు రుచి అంటే షుగర్ మీడియం షుగర్గా ఉన్న వాళ్ళు బాగా ఎక్కువగా కావాలి అనుకుంటే దీన్ని ఇంకా పౌడర్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉంటారు, బట్ షుగర్ తినాలని అందరికి ఇష్టపడుతుంటుంటారు. లైట్ షుగర్తో మంచి స్వీట్, డిలీషియస్ స్వీట్ మీ ఇంట్లో కూడా మీరు ఎంజాయ్ చేయవచ్చు. చాలా బాగుంది, ఒకసారి తింటానండి నేను కూడా. ఓకే యాదగిరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మన రుచి చూడు కార్యక్రమంలో చక్కటి డిలీషియస్ చంద్రవంకలు పరిచయం చేశారు. మన వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ట్రై చేస్తారు, నేను కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా ఇవాళ మన రుచి చూడు కార్యక్రమంలో షెఫ్ యాదగిరి గారు చంద్రవంకలు చాలా టేస్టీగా తయారు చేశారండి. చాలా టేస్టీగా ఉన్నాయి సీరియస్లీ. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ దిస్ ఈస్ శ్రీవాణి, బాయ్.